న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 2 టౌన్ సిఐ శ్రీకాంత్, ఎస్ఐ రుచంద్రబాబు పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఎక్కువ శాతం మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నట్లు సిఐ శ్రీకాంత్ తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, అపోజిట్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ శ్రీకాంత్ మాట్లాడారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని సిఐ శ్రీకాంత్ అన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా మొదటి దశలో మైనర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, రెండో దశలో వాహనాలు సీజ్ చేస్తున్నట్లు, మూడవ దశలో కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు సంబంధించిన కేసులో తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సిఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటించి సేఫ్ జర్నీ చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ సారు మరియు డిఎస్పీ సారు యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము స్పెషల్ డ్రైవ్ మైనర్ల మీద, అలాగే ట్రిపుల్ రైడింగ్ పోయే వెళ్ళేవారి మీద, ఈ రోడ్డు నియమాలు పాటించుకోకుండా వన్ వేలో పోకుండా ఆపోజిట్లో వచ్చే వాళ్ళ మీద, ఈ ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల వీటన్నిటి మీద దృష్టి సారించి ప్రతిరోజు ఒక సర్కిల్లో ఈ మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఫైన్లు వేయడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం. మొదటిసారిగా ఫైన్లు విధించినాము, రెండోసారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాస్ సీజ్ చేస్తాము. అదేవిధంగా థర్డ్ టైం వాళ్ళే దొరికారనుకోండి క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. ముఖ్యంగా ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకి చెప్పే విషయం అంటే, దయచేసి మైనర్లకు బైక్లు ఇవ్వద్దండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి రోడ్ల మీద వచ్చేసి ఈ బండిని గాల్లో టైర్ లేపడము, బీట్లు చేయడము, స్టంట్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఇవ్వద్దండి, వాళ్ళ ప్రాణాల మీద తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. మీరు ఈ రోడ్డు నియమాలు పాటించాలా, ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉండాలా, ఆర్సీ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, అన్ని బండి పేపర్లు తీసుకొని రోడ్డు మీదకి రావాలి. హెల్మెట్ కూడా ధరించాలి. ముఖ్యంగా మన అనంతపురంలో అందరూ కూడా రోడ్డు నియమాలు పాటించి సేఫ్టీ జర్నీ చేయాలి.